హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకుందామని చూద్దామా. ముందుగా ఒక కేజీ చికెన్ ఇలా ఫ్రెష్గా కడుక్కొని ఇలా పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పొడి మసాలా, ఒక టమాటా, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 4 స్పూన్లు పెరుగు వేసుకోండి. తగినంత ఉప్పు, తగినంత కారం, 1 టీ స్పూన్ పసుపు, ఒక నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయ పిండేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టేటప్పుడు కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. కిలో చికెన్కి ఇక్కడ కిలో రైస్ నానబెట్టుకొని పెట్టుకున్నాం. మేము సన్న బియ్యమే తీసుకున్నాం, బాస్మతి తీసుకోవాలా, చిన్న బియ్యమే. ఇప్పుడు మనం దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చికెన్ పలావ్ని ఫస్ట్గా మనకు సరిపడా ఒక దబ్రా పెట్టుకొని దాంట్లో ఒక 3 గరిటె ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అక్కడ మనం రైస్కి ఎసరు కూడా పెట్టేసుకుందాం. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దానికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనకి కొంచెం చెక్క, ఒక 4 పువ్వులు, ఒక 5 యాలక్కాయలు, ఒక 10 లవంగాలు, షాజీరా వేసేసుకుందాం. కొన్ని మొగ్గలు కూడా వేసేసుకొని బాగా ఈ మసాలా కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక కుర్మాలో పొడి మసాలా వేసాం, ఇప్పుడేమో దీంట్లో ఏమో మామూలు మసాలా. ఇందాక మనం కొంచెం పుదీనా, కొత్తిమీర దాంట్లో కొంచెమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. వేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఒక 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఈ మసాలా అంతా బాగా మగ్గినాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కుర్మా, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది బాగా మగ్గాలి. ఇప్పుడు అది మగ్గిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కుర్మాని వేసేసుకుందాం. కొంచెం వాటర్, ఇది కొంచెం బాగా ఒక లైట్గా ఉడకనిద్దాం. ఒక 50% అయినా చికెన్ దీంట్లో కుక్ అవ్వాలి. ఇలా కొంచెం 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం రైస్ కోసం ఎసరు పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం మరిగినాక మనం తీసుకున్న రైస్ని ఒక 50%, ఒక 70% కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం మరిగిపోయినాయి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ని దీంట్లో వేసేసుకుందాం. ఇది 70% కుక్ అయ్యేలాగా చూసుకుని వార్చుకుందాం. 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని కుర్మాలో వేసేసుకుందాం. ఇలా రైస్ వేసేసుకుని బాగా కలుపుకొని మనకు కావాల్సిన ఫుడ్ కలర్ ఆప్షన్ వేసుకుంటే వేసుకొని, లేకపోతే లేదు. కొంచెం వేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని దమ్ పెట్టేసుకుందాం. దాని మీద బరువు పెట్టేసుకుందాం. ఇది సిమ్లో ఒక 20 నిమిషాలు పెట్టుకొని దమ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకుందాం ఎలా కుక్ అయిందో.
చూడండి వేడి వేడిగా చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్రాసెస్ కొంచెం లెందీగా ఉన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూడండి కొంచెం ప్లేట్లో తీసుకుని టేస్ట్ చేద్దాం. చూడండి ముక్క ఎలా ఉందో. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.